ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చేసుకున్న 11 వివాహాలకు అనేక ముఖ్యమైన దైవిక, సామాజిక, ధార్మిక కారణాలు ఉన్నాయి. మొదటగా ఆయన 25 ఏళ్ల వయసులో ఖదీజా రజియల్లాహు తాలా అన్హా గారిని వివాహం చేసుకుని 25 సంవత్సరాలు ఆమెతోనే జీవించారు. ఆమె మరణం తర్వాత ఆయన చేసుకున్న వివాహాలు ప్రధానంగా దైవదౌత్య, రక్షణ, సమాజ సేవ కోసమే జరిగాయి. కొన్ని వివాహాలు విధవ స్త్రీలకు ఆర్థిక రక్షణ కల్పించేందుకు జరిగాయి. ఉదాహరణకు ఉమ్ముల్ మసాకీన్ జైనబ్ బిన్తె ఖుజైమాతో. కొన్ని వివాహాలు ఇస్లాం వ్యాప్తి, గోత్ర సంబంధాలను బలపరచడానికి దోహదపడ్డాయి. ఉదాహరణకు జువైరియా సఫియా రజియల్లాహు తాలా అన్హాతో. ఆయిషా రజియల్లాహు తాలా అన్హా గారి ద్వారా జ్ఞానం, హదీస్, మహిళల విద్య విస్తరించింది. మరికొన్ని వివాహాలు ఖురాన్లోని నిబంధనలు, న్యాయపరమైన విషయాలను ప్రత్యక్షంగా సమాజానికి చూపించడానికి జరిగాయి. ఉదాహరణకు జైనబ్ బిన్తె జహష్ వివాహం దత్తపుత్ర సంబంధాల రద్దు కొరకు జరిగింది. మొత్తం మీద ఆయన వివాహాలు వ్యక్తిగత కోరికలు కాదు, అవి దైవ ఆజ్ఞ, సమాజ ప్రయోజనం, మహిళల రక్షణ, ధార్మిక బోధన కోసం జరిగాయి.